రవీంద్ర జడేజాను వింతగా అవుటిచ్చిన మామ చూసిరా. రాజస్థాన్ తోటి మ్యాచ్ లా 16వ ఓవర్ల జడేజా థర్డ్ మైండ్ సైడ్ కొట్టి 2వ రన్ కోసం సగం పిచ్ లకి పరిగెత్తుకుంటా వచ్చిండు. కానీ గైక్వాడ్ ఫస్ట్ చూడలే, చూసినాక వెనక్కి వెళ్ళిపోమన్నాడు. ఇంతల్నే కీపర్ శాంసన్ చేతులకొచ్చిన త్రోని జడేజా సైడ్ ఉన్న వికెట్ల వైపుకు వేయడానికి ట్రై చేసిండు. గది గమనించిన జడేజా వికెట్లకి అడ్డంగా పరిగెత్తిండు, 2 చేతులు కూడా పైకెత్తిండు. దీంతో కావాలనే ఫీల్డింగ్ కి ఆటంకం కలిగించిందని ఆర్ఆర్ అవుట్ అని అప్పీల్ చేసుడికి ఫీల్డ్ ఎంపైర్ థర్డ్ ఎంపైర్ కి రివ్యూ అడిగిండు. ఇక థర్డ్ ఎంపైర్ జడేజా కావాలని వేసిండని అబ్స్ట్రాక్టింగ్ ద ఫీల్డ్ కింద అవుట్ అని ఇచ్చేసిండు. కానీ నాకెందుకో ఇది కరెక్ట్ డిసిషన్ కాదనిపించింది మామ. ఎందుకంటే శాంసన్ త్రో కొట్టక ముందే జడేజా వెనక్కి తిరిగి పరిగెత్తుడు స్టార్ట్ చేసిండు. ఇక చేతులు పైకెత్తుడు అంటారా, మన వెనుక ఏదైనా పడుతుందని ఎవరన్నా చెప్తే ఫస్ట్ మన చేతులు ఆటోమేటిక్ గా తలపైకి లేస్తాయి. అట్లనే శాంసన్ త్రో ఇసురుతాడని తెలిసి జడేజా కూడా గట్లనే చేతులు పైకెత్తిండు. గంతే, ఇట్లా ఎవ్వరన్నా చేస్తారు. అందుకే నాకైతే అది కరెక్ట్ డిసిషన్ అనిపించలే. మరి మీకేమనిపిస్తుంది మామ? జడేజాది అవుటా నాట్ అవుటా? కామెంట్ పెట్టరు మామ.